హాయ్ అందరికీ, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. సో ఈరోజు స్పెషల్ ఏంటి అని చూస్తున్నారా? సో ఇది క్యారెట్ హల్వా అండి. సో యాక్చువల్గా ఈరోజు చలికాలంలో వేడివేడిగా తినాలనిపించింది అని క్యారెట్ హల్వా చేయమని మమ్మీకి చెప్పాను. సో మనం కూడా నేర్చేసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 cups ఆఫ్ క్యారెట్ హల్వాకి 1 cup ఆఫ్ షుగర్ అండ్ 2 tablespoons ఆఫ్ నెయ్యి అండ్ క్యాష్యూ నట్స్ అండ్ బాదాం, పిస్తా అండ్ ఇలాచి, ఇంకా కిస్మిస్. ఓకే, అండ్ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే ఒక పీస్ ఆఫ్ కలాకండ్, లేదా మీరు కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఒక 1/2 kg ఆఫ్ క్యారెట్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసి, ఇప్పుడు క్యారెట్స్ని నీట్గా పీల్ చేసుకొని పెట్టేసుకోండి. అండ్ క్యారెట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గట్టిగా అండ్ ఆరెంజ్గా ఉన్నవి, కొంచెం స్వీట్గా ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడు తోక మూతి కట్ చేసేసుకోండి పీల్ చేసుకున్న తర్వాత. అసలు ఈ చల్లని వెదర్లో అలా క్యారెట్ హల్వా వేడిగా తింటుంటే అసలు వచ్చే ఫీలే వేరు. సో ఇప్పుడు క్యారెట్స్ని నీట్గా తురుముకోండి. ఇక రెసిపీలోకి వెళ్దామా? సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 tablespoon ఆఫ్ గీ వేసుకోండి. ఓకే, అండ్ నేను తీసుకున్నది అయితే జిఆర్బి గీ. సో ఇది చాలా ఫ్లేవరబుల్గా పూసగా ఉంటుంది కాబట్టి నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు గీ వేడి అయ్యాక సో మనం తీసుకున్న క్యాష్యూస్ కానీ, బాదం పప్పులు, కిస్మిస్ అండ్ పిస్తా తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా కలపండి. సో అది చిన్నగా లైట్ రోస్ట్ అవ్వాలి. సో ఇది ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్, నీట్గా చేసుకోండి. ఓకేనా? సో లైట్ గోల్డెన్ రోస్ట్ అయ్యాక అవి పక్కకు తీసేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ అదే ఘీలో మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్స్ అన్నీ అదే ప్యాన్లో వేసి నీట్గా మగ్గనివ్వాలి. సో ఫస్ట్ ఒకసారి ఘీలో మొత్తం కలిపేసి నీట్గా మగ్గనివ్వండి. సో నేనైతే 2 cups ఆఫ్ క్యారెట్ తీసుకున్నానండి. సో ఇది నాకైతే 1/2 kg పట్టింది. సో ఈ క్వాంటిటీ అయితే 4 members ఈజీగా సరిపోతుంది. మీ ఫ్యామిలీ క్వాంటిటీని బట్టి మీరు క్యారెట్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది నీట్గా కలుపుకొని ఘీలో మొత్తం పట్టించారంటే ఆ ఘీ టేస్ట్ వల్ల ఇంకా ఎక్కువ టేస్టీగా అవుతుంది. అండ్ ఈ 2 cups ఆఫ్ క్యారెట్కి నేను 1 cup ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ షుగర్ని మీరు క్వాంటిటీ తరబడి తీసుకోవచ్చు మీకు సరిపడా. అండ్ షుగర్ వేసుకున్నాక కూడా అది నీట్గా మిక్స్ చేయండి, 2 కలపండి. ఓకే, అండ్ కొంచెం సేపు మగ్గనివ్వండి చక్కెర వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఒక 5 minutes మగ్గిన తర్వాత మనం తీసుకున్న ఇలాచీ వేసుకోండి. ఇలాచీతోని ఫ్లేవర్ అనేది స్వీట్లో చాలా బాగా తెలుస్తుంది కాబట్టి ఇది ఒక చిన్న మెయిన్ ఇంగ్రీడియంట్. మంచిగా కలుపుకోండి. ఓకే, సో దీనివల్ల ఘీ వల్ల ఏంటి అంటే మనకు మంచి టేస్ట్ వస్తుందండి. అండ్ చక్కెర పాకం వల్ల కూడా మనకు మంచి టేస్ట్ వస్తుంది. సో కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వండి, ఒక 5 minutes. సో అది సరిపోతుంది. అండ్ తర్వాత మనం తీసుకున్న 1 tablespoon ఆఫ్ గీని మళ్ళీ పైనుంచి యాడ్ చేసుకోండి. సో దీనివల్ల టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్లో అయితే ఘీనే అండి నాకు తెలిసి. సో ప్రతి స్వీట్లో ఘీ అయితే మ్యాండేటరీగా యూస్ చేస్తాము. అండ్ మంచిగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత అయితే ఇప్పుడు ఈ చక్కెర పాకం ఏదైతే ఉందో అది క్యారెట్కి మంచిగా పట్టినప్పుడు మనకి అర్థమవుతుంది క్యారెట్ హల్వా తయారైపోయింది అని. ఇప్పుడు క్యారెట్ హల్వా అంతా దగ్గర పట్టాక మనకి ఈజీగా అర్థమవుతుందండి. థిక్ కన్సిస్టెన్సీ వల్ల మనకి క్యారెట్ హల్వా తయారైపోయిందని అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ ఆఫ్ క్యారెట్ హల్వా వేసుకున్నాము. సో అది ఈ కలాకండ్ ఏదైతే తీసుకున్నామో దాన్ని కొంచెం స్మాష్ చేసుకొని హల్వాలో యాడ్ చేసుకోండి. సో దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంత స్వీట్నెస్ వస్తుంది అంటే బయట స్వీట్ లాగానే అనిపిస్తుంది మీకు. లైక్ మనం స్వీట్ హౌస్ నుంచి తెచ్చుకున్నట్టే ఫీలింగ్ వస్తుంది మీకు. సో ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలాకండ్ మొత్తం మిక్స్ చేసేసుకోండి స్వీట్లో. ఓకే, సో దీనివల్ల స్వీట్ టేస్ట్ చాలా మారిపోతుంది. అండ్ దీని తర్వాత రెడీ అయిపోతుంది. సో మనం పైనుంచి చిన్న గార్నిష్ మన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి వేసేసుకోండి. అండ్ దీనివల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మాకైతే ఈ స్వీట్ చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. గుమగుమలాడే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా చిన్న టిప్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. నేను ఎవ్రీ కామెంట్ చదువుతాను అండ్ ఎవ్రీ కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. సో ఇది మీరు కూడా ట్రై చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు, కమెంట్ చేయొచ్చు.
అండ్ మీరు కూడా పక్కా ట్రై చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పద్మాస్ కిచెన్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.